ఆయన ఒక కరుడుగట్టిన కామ్రేడ్. ఈజీగా పార్టీ మారుతున్న రాజకీయ నేతలను చూసాం, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దాదాపు 45 సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్న వ్యక్తి. గొడవలు జరిగినాయా మీకు చంద్రబాబు నాయుడుకి? అదే చెప్తున్నా, ఫస్ట్లో జీర్ణించలేకపోయారు. చివరికి గొడవలు స్టార్ట్ అయినాయి. కడప, అనంతపూర్, కర్నూలు గెట్టోడు ఫైటర్స్కి వాళ్ళంతా మాత్రం ఉండేవాడు. కొట్టుకోవడము, గొడవలు, స్టాబింగ్ కూడా, మర్డర్లు కూడా అయింది. చంద్రబాబు నాయుడు మంత్రి ఎట్లా అయింది సార్? ఎవరు ఆయన మంత్రి కావడానికి రాజశేఖర రెడ్డి. కానీ రాజకీయాల్ని కమర్షియల్ చేసింది, రాజకీయాల్ని కాస్ట్లీ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు, నిజమేనా సార్? అది కరెక్టే పక్షంగా. అంటే అంత ప్రపంచం సృష్టించిన ఎన్టీఆర్ 5 yearsకి ఎందుకు ప్రజలు అంటే పొలిటికల్ ఇన్సైడ్ డెమోక్రసీ కొంచెం తక్కువ చేశాడు. నేనే అనే పద్ధతులు ఉండేవాడు. కానీ ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు? అంటే ఈ రౌడిజం పుట్టింది విజయవాడలో అంటారు, నిజమేనా? ఈ చంపడాలు అవన్నీ కూడా? అవును, ఫస్ట్ విజయవాడ. ఫస్ట్ పుట్టింది అక్కడే, రాయలసీమ కాదు. నిజంగా జననేతగా ఎదిగిండి అంటారు వంగవీటి రంగ. ఆయన సభలకు చాలా జనాలు వస్తుండే. కాపునాడు మెయిన్ బేస్ క్యాస్ట్. అప్పుడు వాడు క్యాస్ట్ లీడర్ కావాలి. వంగవీటి రంగ ఎవరిని చంపింది సార్? వంగవీటి రంగకి చాలా ప్రజాదరణ వస్తుంది, పాపులారిటీ పెరిగింది. ఆ తట్టుకోలేక ఇటు రాజశేఖర రెడ్డి, ఇటు టీడీపీ కలిసి వంగవీటి రంగ హత్యకు, నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసి. పవన్ కళ్యాణ్ గతంలో చిగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు. జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే. ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు. ఏమంటారు? అవసరం వెళ్ళి గతంలో చాలా అభిమానించారు, లైక్ చేసినారు పవన్ కళ్యాణ్. అదే చెప్తున్నా, ఆయన ఫస్ట్ చేకవరి డ్రెస్తోనే కాకుండా పవన్ కళ్యాణ్ని గతంలో పరిటాల రవి గుండె కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది. అది అందులో అది నిజమా బద్దమా, వాస్తవం ఎంత? ఆధారాలతో కూడిన వార్తలు ఉన్నాయి. పరిటాల కూడా ఇక్కడ. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఆయన ఒక కరుడుగట్టిన కామ్రేడ్. దాదాపు 45 సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితమైనది. ఈ రోజుల్లో ఈజీగా పార్టీ మారుతున్న రాజకీయ నేతలను చూసాం, కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దాదాపు 45 సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్న వ్యక్తి, జాతీయ సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు. నారాయణ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఒక సిద్ధాంతం కోసం, ఒక కమిట్మెంట్తో ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అరుదుగా అంటే అందులో మీరు ఒకరు. థ్యాంక్ యూ. పార్టీలో మేము అంటే నేను స్కూల్ ఏజ్ నుంచి చూస్తున్నాను. స్కూల్ ఏజ్లో అప్పుడు మహాకూటమి ఏర్పాటైంది ఉమ్మడి రాష్ట్రం 2009లో. మీరు టీడీపీతో కూటమిలో ఉన్నారు. మీరు, రాఘవుల్ గారు ఇద్దరు కలిసి ఉన్నాం. చంద్రబాబు నాయుడు అంటే మీద ఒక కూటమి ఉండే. కేసీఆర్ అంటే అప్పుడు మీరు ఒక జోడిగా తిరుగుతున్నారు, మీరు, రాఘవుల్ గారు. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ అవ్వలేదు. అలాంటి వాటికి దూరంగా పార్టీ నిర్మాణంలోనే ఉన్నారు. అసలు ఎప్పుడు వచ్చారు పాలిటిక్స్లోకి? అసలు మీ ప్రస్థానం ఏంది? ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంలోనే ఉన్నారు, కానీ ఎప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయలేదు? మా సొంత జిల్లా చిత్తూరు జిల్లా నగరి రోజా అదే ప్రాతినిధ్యం. నగరి నుంచి ఆయన మాకు 4 కిలోమీటర్లు. తమిళనాడు బార్డర్. అందుకే మాకు సగం వారం సగం తెలుగు వస్తూ ఉంటుంది అక్కడ. అవును, మీరు మాట్లాడే మా భాష కూడా కొంచెం మాట్లాడుతుంది. అయితే ఆయన హై స్కూల్ వరకు నగరి, తర్వాత మదనపల్లి పియూసి. ఆ తర్వాత ఈ నగరిలో లీడింగ్ డాక్టర్ రామచంద్రరావు గారని ఆయుర్వేద డాక్టర్. ఆయనకు నగరి, పుత్తూరు, తిరుత్తూరులో హాస్పిటల్స్ ఉంటాయి. వీక్లీ ట్వైస్ పోతుంటాడు. నేను చదువుకునేటప్పుడు మా నాన్న ఫ్రెండ్ ఆయన ఎస్ఎల్సి ఉన్నప్పుడు హాస్పిటల్ పైన రూమ్ ఉండి చదువుకునేవాడిని. అంటే మాకు సన్నిహితం. ఆయన అన్నాడు, అప్పుడే బిఏఎంఎస్ కోర్సు కొత్తగా ఆయుర్వేదిక్ మెడిసిన్లో బిఏఎంఎస్ కోర్సు పెట్టారు ఫస్ట్ టైం. ఓకే. అంతకు ముందు డిప్లొమా ఉండేది. అప్పుడు ఆయన ఏమంటే, నువ్వు గుంటూరు పోయి చదువుకునిరా, అప్పుడు నువ్వు వస్తే. ఆయన పిల్లలు లేరు. ఓకే. నాకు పిల్లలు లేరు, డాక్టర్స్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ రాలేదు. కాబట్టి నువ్వు వెళ్తే ఈ 3 క్లినికలు చూసుకోవచ్చు అని చెప్పి మా నాన్నతో చెప్పి నన్ను గుంటూరు పంపించాడు. అప్పుడు తిరుపతి నుంచి గుంటూరు అంటే ఇది గల్ఫ్ కంట్రీ. అప్పుడు
పెద్ద విదేశాలకు వెళ్ళి ఉండేది అప్పుడు మాకంతా. అవును, ట్రాన్స్పోర్ట్ కూడా పెద్దగా ఉండేది. ట్రాన్స్పోర్ట్ అంటే కల్చరలీ ఆల్సో మచ్ డిఫరెన్స్. అవును సార్. గుంటూరు కిందకి. తర్వాత రిలేషన్స్ తక్కువ ఉంటాయి, ఇప్పుడు రిలేషన్ పెరిగినాయి. కానీ ఏదో పెద్ద ఇంకో దేశం పోయేట్టుగా ఫీల్ అయినాం. వచ్చిన తర్వాత నేను ఆ కాలేజీలో చేరాను. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాగా సిన్సియర్గానే చేశాను. అది రాగానే కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో అట్లా నేను యాక్టివ్గా పాల్గొన్నా. అప్పుడు చాలా ఉంటుండే కాలేజీల్లో ఆ రోజు. మా కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్లో ముందు పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత గుంటూరు స్టూడెంట్ మూవ్మెంట్స్ చాలా యాక్టివ్ మామూలుగా, ముఖ్యంగా లెఫ్ట్కి. అన్ని కాలేజీ ప్రెసిడెంట్ సెక్రటరీలతో మీటింగ్లు వేసుకునేవాడు. అట్లా నాకు ఏఎస్ఎఫ్తో పరిచయం అయింది. ఓకే. అప్పుడు స్టాలిన్ బాబు అని అప్పటికే సీనియర్ లీడరు ఏఎస్ఎఫ్, చాలా పాపులర్ లీడర్. ఆయన నేను ఒకే హైట్ ఉండేవాడు. ఆయన నన్ను ముందు అట్రాక్ట్ చేశాడు. స్లోగా నా బ్యాక్గ్రౌండ్, మా జిల్లాలో పార్టీ బ్యాక్గ్రౌండ్ లేదు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. మా ఫ్యామిలీ అంతా పొలిటికల్గా దూరంగా ఉంటారు. ఓకే. నాకు మేము నలుగురు అయితే అన్నదమ్ములు, నేను లాస్ట్. ఓకే. మా ముగ్గురు కూడా జస్ట్ హై స్కూల్ చదివేసి ఆపేశారు. వాళ్ళు వ్యాపారం, వ్యవసాయంలో ఉండేవాళ్ళు. మా నాన్న కూడా వ్యాపారం చేసేవాడు. ఓకే. అట్లా మా ఫ్యామిలీ నేను ఒకడే చదువుకోవడానికి ముందుకు వచ్చింది. రాజకీయాలకు వచ్చింది కూడా నేనే ఫస్ట్. ఈ గుంటూరు జిల్లాలో ఎస్ఎఫ్లో యాక్టివ్గా చేశాను. దాంతో రాష్ట్ర వాళ్ళు దాన్ని గమనించి ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయికి ప్రమోట్ చేశారు. ఓకే. అప్పుడు ఐ షిఫ్టెడ్ టు హైదరాబాద్. అప్పుడు నా ఎడ్యుకేషన్ కూడా ఫైనల్ ఇయర్కి వచ్చింది. ఈ హౌస్ సర్జన్ చేయాలంటే చార్మినార్ దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్ చేయాలి. అక్కడ హాస్పిటల్స్ క్లినిక్లో ఉంటాయి అక్కడ. ఓకే. అందువల్ల ఇక్కడ హౌస్ సర్జన్ జాయిన్ అయ్యి ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీగా పనిచేసేవాడిని. ఓకే. ఆడ 3 years యాక్టివ్గా పనిచేశాను. రాష్ట్ర వాళ్ళు అప్పుడు దాకా నేను చిత్తూరు జిల్లాని తెలియదు రాష్ట్ర పార్టీ వాళ్ళకి. చిత్తూరు అని తెలియదు, గుంటూరు అని తెలుసు. నేను గుంటూరుకే పోయి పనిచేస్తానని చెప్పాను. నేను రాజకీయాల్లో ఉంటాను, నేను ఉద్యోగం చేయను, నేను గుంటూరుకి పనిచేస్తాను. అప్పుడు రాష్ట్ర పార్టీ వాళ్ళు చిత్తూరు జిల్లా వీక్గా ఉంది కదా పార్టీకి, తిరుపతికి వెళ్తే యూనివర్సిటీ సెంటర్, రాయలసీమను చూసుకోవచ్చు, యూ మస్ట్ గో అన్నారు. నేను రిజిస్టర్ చేస్తా. నేను మా జిల్లాలో పార్టీ మూమెంట్ తక్కువ, మా ఫ్యామిలీ ఇప్పుడు నాకు సపోర్ట్ చేయరు, సోషల్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటుంది పార్టీకి వచ్చేకాడికి. నేను అరేంజ్ చేయలేమంటే కూడా ఏమైనా చేయొచ్చులే కానీ అని లైక్ ఎ మ్యాండేట్ ఆడేపు పనిచేయాలని వెళ్ళాను. అక్కడికి అది వెళ్ళినప్పుడు పార్టీకి వీకు అప్పుడు 250 మెంబర్షిప్ ఉండేది, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత యూనివర్సిటీలో నేను కాన్సన్ట్రేట్ చేశాను. యూనివర్సిటీ ఏంటంటే అప్పుడు కడప, అనంతపూర్ అట్లా యూనివర్సిటీ కాలేజెస్ లేవు. అక్కడి నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు. అక్కడ పార్టీ కాంటాక్ట్స్ ఉన్న పిల్లలందరినీ నేను పోగేసుకున్నాను. ఓకే. అప్పుడు ఎస్ఎఫ్, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలరు. ఓకే. పెద్దలు రామచంద్రారెడ్డి సోషల్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ స్కాలరు. ఓకే. నేను మధ్యలో ఏఎస్ఎఫ్ పెట్టాను. ఓకే. ఆయన ఒక వర్గానికి లీడరు, ఈయన ఒక వర్గానికి లీడరు. ఓకే. ఈ 2 వర్గాలే రాజకీయాలు 2 వర్గాల మధ్య ఎప్పుడు ఘర్షణలు ఉండేటివి. ఓకే. కాలేజీల్లో. ఇక చంద్రబాబు గారు అప్పటికి కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ మైండ్ అయింది. ఈయన రామచంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ మైండే, కానీ 2 వర్గాలు జనతా దళలో చేరాడు తర్వాత. ఓకే. ఎంతంటే వీళ్ళిద్దరికి పడదు, వీళ్ళిద్దరు కాలేజీలో వీళ్ళిద్దరు సమకాలీకులేనా అప్పుడు? సేమ్ బ్యాక్గ్రౌండ్, సేమ్ స్థాయి వ్యక్తులు. అంతే. ఎడ్యుకేషన్ కూడా ఆయన రీసెర్చ్ స్కాలర్, ఈయన రీసెర్చ్ స్కాలర్. నేను ఏఎస్ఎఫ్ మొన్న పెట్టాను. అంటే ఆ 2 గ్రూపుల మధ్య ఏఎస్ఎఫ్ పెట్టాను నేను. ఓకే. మాకు కొంచెం ఇమ్మీడియట్గా అట్రాక్ట్ అయింది బాగా. మాకంటే నాన్ క్యాస్ట్ అని ఉంటాయి. గొడవలు జరిగినాయా మీకు చంద్రబాబు నాయుడుకి? అదే చెప్తున్నా. ఫస్ట్లో సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు. అవును. వాళ్ళ అన్న సజ్జల దివాకర్ రెడ్డి. ఓకే. అతను మా పార్టీ క్యాండిడేట్. ఆయన మా పార్టీ ఫ్యామిలీ కడప నుంచి తెలుసు. ఓకే. ఎస్ఎఫ్ తరఫున చైర్మన్ గారిని పెట్టాం. అప్పుడు వాళ్ళు ఒక గ్రూపు, వీడో గ్రూపు, 3 గ్రూపులు అయినాయి. అప్పుడు ఫైట్ చేసిన క్రమంలో స్లోగా రామచంద్రారెడ్డి రెడ్డి క్యాండిడేట్ కాబట్టి సపోర్ట్ చేశాడు. ఓకే. అట్లా మా క్యాండిడేటే చైర్మన్ అయ్యాడు ఫస్ట్ టైం. ఓకే. అప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అంతా ఒక బలమైన గ్రూప్ అది, ఒక క్యాస్ట్ గ్రూప్. ఓకే. కమ్మ గ్రూప్ ఆల్మోస్ట్ కమ్మ సామాజిక జీర్ణించలేకపోయారు. చివరికి అది గొడవలు స్టార్ట్ అయినాయి. మా వాడిని స్టార్ట్ చేశారు, మా క్యాండిడేట్ని. మళ్ళీ మేము వాళ్ళని రిటాలియేషన్. చంద్రబాబు కూడా ఒక 1 week యూనివర్సిటీ లేకుండా వెళ్ళిపోయాడు బయటికి. ఎందుకు? మాకు బలం ఎక్కువ యూనివర్సిటీలో, అంత ఫైటర్స్ ఉండేవాళ్ళు. ఆ పక్క ఎంత అందులో కడప, అనంతపూర్, కర్నూలు నుంచి గెట్టోళ్ళు ఫైటర్స్కి, వాళ్ళంతా మాత్రం ఉండేవాళ్ళు. ఓకే. అందువల్ల గొడవ జరిగింది. తర్వాత యూనివర్సిటీ మూసేశారు. అప్పుడు సత్యనారాయణమూర్తి వైస్ కొట్టుకోవడము, గొడవలు, స్టాబింగ్ కూడా, మర్డర్లు కూడా అయినాయి. మర్డర్ కాల, స్టాబింగ్స్.
అప్పుడు సచిదానందమూర్తి వైస్ ఛాన్సలర్. ఆయన కొంచెం ఫిలాసఫర్ ఆయన పాపం. ఆయన ఈజ్ నాట్ అడ్మినిస్ట్రేటర్. ఒక నెల రోజులు మూసేసారు యూనివర్సిటీ. మళ్ళా అంతా కలిసి కాంప్రమైజ్ అయ్యాల్సి వచ్చింది. ఈ గొడవ కంటే చంద్రబాబు నాయుడు వచ్చింది కాంప్రమైజ్కి. మా పార్టీ సీనియర్ నాయకుడు శివయ్య గారని మాజీ ఎమ్మెల్యే పుత్తూరు, ఆయన దగ్గరికి పోయాడు చంద్రబాబు నాయుడు. ఇట్లా ఏదో చేయమని. అప్పుడు శివయ్య మా పార్టీ నాయకుడు మాట్లాడాడు. మాకు కూడా ఏంటంటే ఈ గొడవలు స్టార్ట్ అయితే అది పార్టీ పోయి కమ్యూనల్ కాలర్ వచ్చేస్తుంది, గ్రూపులు కొట్లాడుస్తుంది. ఓకే. ఆ గ్రూప్లో మాకు ఏఎస్ఎఫ్కి ఏమి ఉపయోగపడదు. అది ఆలోచించి మేము కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తే ఏఎస్ఎఫ్ మైనర్ అయిపోతుంది, 2 గ్రూపులు మోహరించబడతాయి అని మంచిగా చెప్పేసరి మేము కూడా రిట్రీట్ అయినాం, కాంప్రమైజ్ సిద్ధపడినాం. అప్పుడు పోలీస్ కేసులు ఉన్నాయి, కోర్టులు తిరుగుతున్నారు. అప్పుడు కృష్ణనాయుడు అని అడ్వకేటు, ఆయన లీడింగ్, ఆయన వచ్చి అందరికీ రాజీ చేసి కేసు విత్డ్రా చేయించేశాడు. అప్పటి నుంచి ఇంక గొడవలు తగ్గిపోయినాయి, ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఈ లోపల ఏమైందంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంటికి చేరడం, జనతా పార్టీ ఏర్పాటు చేయడం, దాంతో రామచంద్ర జనతా పార్టీ వైపు నీలం సంజయ్ రెడ్డి శిష్యుడు ఆయన అటువైపు అయ్యాడు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మైండ్ కాబట్టి కాంగ్రెస్లో ఉన్నాడు. తర్వాత కాంగ్రెస్ ఇంటికి స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయినప్పుడు ఇందిరా కాంగ్రెస్, బ్రహ్మారెడ్డి కాంగ్రెస్. ఓకే. అతను తెలివిగా ఇందిరా కాంగ్రెస్కి సపోర్ట్ ఉందని తెలుసుకొని ఇందిరా కాంగ్రెస్ వెళ్ళాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అప్పుడు ఇందిరా కాంగ్రెస్ టికెట్ ఎన్నికలు తక్కువ ఉండేది. ఇతను దీన్ని సక్సెస్ అయ్యాడు. అతను అప్పుడు ఓడిపోయాడు జనతా దళ తరఫున. ఎనివే ఆయన రాజకీయాలకి వెళ్ళిన తర్వాత మాకు యూనివర్సిటీ కొంచెం ఫ్రీ అయింది, ఆర్గనైజేషన్ పెంచుకోవడానికి. అది అట్లా నేను దాదాపు 10 ఏళ్ల పాటు యూనివర్సిటీ ఏకపక్షంగానే యూనియన్లు గెలిచేవాళ్ళం. ఏఎస్ఎఫ్ అందరూ ఒకటైతే కూడా అంత పవర్ఫుల్గా స్టార్ట్ చేసాం. అట్లా తిరుపతిలో సెటిల్ అయిపోయాం మూమెంట్ రీత్యా. తర్వాత మళ్ళీ ట్రేడ్ యూనియన్కి పార్టీకి రావడం, మన జిల్లా పార్టీ సెక్రటరీ కావడం, ఓకే, దాన్ని యాక్టివ్ మన స్టేట్కి రావడం, మా స్టేట్ నుంచి సెంటర్కి పోవడం, అలా జరిగిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.